తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్లో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు క్రీడా పోటీలు జరిగాయి. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు వివిధ పాఠశాల విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన వేడుకలు జరిగాయి. రాత్రి 7 గంటల నుండి ప్రముఖ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. నర్సరావుపేట పట్టణం వరవకట్టకు చెందిన జమీర్, అతని స్నేహితులు కాదర్, సుకాని గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం అందించారని నెపంతో మీడియా ముఖంగా జమీర్ కుటుంబ సభ్యులు షారుఖ్, ఫారూక్లపై ఆరోపణలు చేస్తున్నారని డీఎస్పీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. నర్సరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గంజాయి అమ్ముతుంటే పట్టించారనే కారణంతో గత నెల 31న రాత్రి గొడవ పడ్డారని, ఇరువురిపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులో షారుఖ్, ఫారూక్ ను అరెస్టు చేసి బైండ్ ఓవర్ చేశామని, జమీర్ ని అరెస్టు చేయలేదని తెలిపారు. జమీర్ చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే ముద్దాయిలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రింగా ఎలియాస్ జమీర్ అనే అతను, అతని తల్లి షారూక్ అనే అతను, ఫారూక్ అనే అతను, వీళ్ళు దొంగతనాలు చేయమని, గాంజా తాగమని, మత్తు పదార్థాలు ఇచ్చి మా పిల్లోడిని ఇచ్చి బెదిరిస్తున్నారు అని చెప్పేసి మరి నాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్పీ గారికి కూడా చేయింది, మీకు కూడా ప్రెస్కి కూడా చెప్పడం జరిగింది. అయితే దీని పూర్వపరాలు మనం విచారిస్తే, గతంలో జమీర్ ఎలియాస్ రింగా అనే అతను
ఫ్రెండ్స్ సుబాని కాదర్వల్లి అనేవాళ్ళు గతంలో గాంజా అమ్మకాలు చేస్తుంటే ఈ షారూక్ ఫరూక్ అనేవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించినట్టుగా వాళ్ళు అనుమానించి ఎలిగేషన్ పెట్టడం జరిగింది. తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 31వ తారీఖున వీళ్ళు గొడవ పడడం జరిగింది. గొడవ పడిన తర్వాత ఈ షారూక్ ఫరూక్ తల్లిదండ్రులు వీళ్ళని వచ్చి అడగటం, దాని మీద గొడవ పడటం జరిగిన తర్వాత 2 కేసులు పోలీస్ స్టేషన్కి వస్తే ఇద్దరి పైన కేసు ఎన్కౌంటర్ కట్టడం జరిగింది. అందుట్లో ఈ షారూక్ ఫరూక్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ జమీర్ అనే అతను, ఇలియాస్ రింగా అనే అతను అరెస్ట్ చేయలేదు. అయితే వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని 107 కూడా సెక్యూరిటీ యాక్ట్ కూడా మనం పెట్టడం జరిగింది, ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బహుశా అర్థమై ఉంటది, ఈ కేసుల్లో నుంచి బయటపడటానికి వీళ్ళు వేస్తున్న పన్నాగంగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి అతని ప్రాణానికి భయం ఉంది అనే దాని మీద ఎవరైనా సరే, నేరస్తుడైనా సరే కూడా రక్షించవలసిన బాధ్యత పోలీస్ పైన ఉంది. కాబట్టి అతను తప్పులు గతంలో చేసినట్టుకి కేసులు ఉన్నాయి. అయితే ఇప్పుడు అతని నుంచి ప్రాణ భయం ఉందన్నారు కాబట్టి దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ ద్వారా మేము ప్రజలకు గాని మీకు గాని వినవించేది ఏంటంటే, వీళ్ళు చెప్పే దాంట్లో ఎంత వాస్తవం ఉందో మేము విచారిస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్పిన యాంగిల్లో కూడా నేను ఆల్రెడీ సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం జరిగింది. దయచేసి మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే, మీరు కూడా ఈ యొక్క పూర్వపరాలని ఒకసారి విచారించండి. వాస్తవంగా ఇతను గంజా కేసులో వీళ్ళ అసోసియేట్స్ అందరూ ఉన్నారు. అదిగాక ఇతను డెకాయిటీ కేసులో కూడా ఉన్నాడు. ఇతని పైన 4 కేసులు ఉన్నాయి, వాళ్ళ పైన కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సండే ప్రపోజల్ ఓపెన్ రౌడీ షీట్స్, వీళ్ళ మీద కూడా షీట్లు ఓపెన్ చేయడానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదు. రేపే వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాను. అంటే ఇందులో షారూక్ ఫరూక్, ఈ బ్యాచ్ సుబాని కాదర్వల్లి జమీరు రింగా, ఆల్రెడీ వీడు బాబు వరవకట్టు బాబు, వీడి మీద ఆల్రెడీ ఉంది రౌడీ షీట్, షారూక్ అండ్ ఫరూక్. తర్వాత వీళ్ళ దాంట్లో సుబాని కాదర్వల్లి జమీరు అండ్ వరవకట్టు బాబు, వీళ్ళు 4, వాళ్ళు ఒక 2. ఆల్రెడీ వరవకట్టు బాబు మీద రౌడీ షీట్ ఉంది. వీళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయాల. వీళ్ళ మీద 23లో 2 కేసులు ఉన్నాయి ఈ షారూక్ ఫరూక్ మీద. అంతకుముందు కేసులు లేవు. ఈ షారూక్ ఫరూక్ మీద 23లోనే కేసులు ఉన్నాయి, అంతకుముందు కేసులు లేవు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం 11,400 కోట్ల ప్యాకేజీని ఇవ్వడం పట్ల బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ హర్షం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్యాకేజీ రావడానికి సహకరించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోట రాంబాబు, పెదప్రోలు వీరరాఘవులు, సోమేశ్వరరావు, సత్యనారాయణ, దత్తు ప్రసాద్, కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చిందట పరిష్కరించే విధంగా మన నరసాపురం పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు భూపతి శ్రీనివాస్ వర్మ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి దీని మీద 4-5 సార్లు సపరేట్ మీటింగ్లు వేయడమే కాకుండా స్టీల్ మంత్రి అయిన కుమారస్వామి గారిని విశాఖపట్నం తీసుకొచ్చి ఆ ఫ్యాక్టరీని పూర్తిగా సమీక్షించి అక్కడ ఆందోళన చేస్తున్న నాయకులు కలిసి వాళ్ళకి వివరణ ఇచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని దీని మీద పలు దఫాల మీటింగులు పెట్టి ఆ మీటింగుల ద్వారా ఒక చక్కటి నిర్ణయం 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటిస్తే చాలామంది మారుతున్నారు ఇంకాను ఇదే పెద్ద ప్రయోజనం లేదని. కానీ ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే సుమారు 18,000 కోట్లు అవసరం చెప్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన విషయం ఏంటంటే, ఈ సంవత్సరంలో 11,440 కోట్లు ఇచ్చాం, దీని ఆర్థిక పురోగతి చూసి మళ్ళీ సంవత్సరం దీనికి ఇంకా అత్యధికంగా నిధులతో ఇంకా అభివృద్ధిలో తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ ఫ్యాక్టరీకి కావాల్సిన గనులు కూడా కేటాయించడం జరుగుద్దని, ఆంధ్రప్రదేశ్కి మొన్న ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి 2,08,000 కోట్లు అభివృద్ధి పథకాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడమే కాకుండా ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్యాకేజీ ఇవ్వడమే కాకుండా ఇటు అమరావతి, అటు పోలవరం ఇవి కూడా పూర్తిగా సహకరిస్తున్న కారణం
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్ల. తిరుమల ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 7వ మైలు వద్ద ఒక కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 భక్తులకు గాయాలు కాగా క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గతంలో అమిత్ షా తిరుపతి పర్యటన సమయంలో చంద్రబాబు బ్యాచ్ రాళ్ల వర్షం కురిపించారు. చంద్రబాబు నచ్చితే కాళ్లు, నచ్చుకుంటే జుట్టు పట్టుకునే టైప్ అన్న మాజీ మంత్రి అంబటి. ఏలూరు జిల్లా గుండుగొలంలో ఘనంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు. వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ సీతారామస్వామికి విశేష పూజలు. గుంటూరులో కొకైన్ కలకలం. నల్లచెరువు ప్రాంతానికి చెందిన 3 వద్ద నుండి 8.5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.